డీటెయిల్స్ చూద్దాం. విశాఖలోని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నిర్మాతలు స్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి, అశోక్ కుమార్, సి కళ్యాణ్, భరత్ భూషణ్ పాల్గొన్నారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖలోని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో నిర్మాతలు స్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి, అశోక్ కుమార్, సి కళ్యాణ్, భరత్ భూషణ్ పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. హలో సతీష్, చెప్పండి. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు బంద్ ప్రకటించడంతో ఒక కీలకమైన పరిణామాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నాయని చెప్పాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమా ముందు ఇలాంటి బంద్కి పిలుపునివ్వడంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారని కూడా మనం అనుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే థియేటర్లు కూడా అసలు ఎటువంటి సేఫ్టీ ఉన్నాయి, టికెట్లు ఏ విధంగా అమ్ముతున్నారు ఏంటంటే దాని మీద కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కమిటీ థియేటర్లో ఎంత రేట్లుగా అమ్ముతున్నారు, ఏ విధంగా ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని థియేటర్లో కూడా అంటే మల్టీప్లెక్స్ థియేటర్లకు వచ్చేపాటికి 150 రూపాయల టికెట్ ఉంటే 799 రూపాయలు పాప్కార్న్ రేట్ ఉండటంతో చాలా మంది కూడా ఈ విషయం కూడా ఆర్డీఓ కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి సమావేశం నిర్వహించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నట్లుగా వీళ్ళకి సందేశాలు అయితే ఇచ్చింది. 9 మందితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా వీళ్ళందరూ కలిసి మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 2 గంటల నుంచి ఇక్కడ సమావేశంలో నిర్వహిస్తున్నారు. ఇంకా ఒక కొలికైతే రాలేదు. దీంట్లో మొత్తం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఒక 9 మంది కమిటీని ఏర్పాటైతే చేసి దీని మీద ఒక తుది సమావేశానికి అయితే ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో అయితే ఇప్పటికే సినీ నిర్మాతలు సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, స్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి, అశోక్, ఇతర ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడాను అధిక సంఖ్యలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ప్రధానంగా వీళ్ళు చూసుకున్నట్లయితే ఏదైతే థియేటర్ వస్తుందో సతీష్, రైట్ సతీష్, థ్యాంక్ యూ.